గోవా అంటే మీరు కాలింగట్ అండ్ బాగా బీచ్ అనుకుంటారు కదా! సో, అట్లా గాదు. ఈ వీడియో చూసిన తర్వాత 100% చెప్తున్నా. ఈ బీచ్‌కైతే మీరెళ్తారు. ఇక 99% అందరూ ఫారినర్సే ఉంటారు. మళ్ళీ ఇక్కడ మొత్తం రష్యన్స్ అయితే చాలా మందైతే ఉంటారు. అండ్ ఇక్కడ ఒక ప్రైవేట్ సీక్రెట్ ఐలాండ్ గూడా ఉంది. సో, ఈ వీడియోలో మనం అక్కడ కూడా విజిట్ చేసి మీకు చూపిస్తా. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హలో గైస్, లాస్ట్ వీడియోలో అయితే గోవాలోని కొన్ని బీచెస్ అయితే చూసారు కదా. సో ఈ వీడియోలో అయితే ఫారినర్స్కి ఫేమస్ అయినటువంటి వన్ ఆఫ్ ద బీచ్ని అయితే మీకు చూపించబోతున్నా. సో ఆ బీచ్ ఏంటిది, ఎక్కడ ఉంటుందని ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే అన్ని బీచ్లు వేరే, ఈ బీచ్లు వేరే. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సో అక్కడ ఏముంటుంది ఏంది అని చెప్పి. సో ఇంకా లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళి చూద్దాము. ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మనమైతే ఇప్పుడు వెగటా బీచ్ నుండి ఆరంబోల్ బీచ్కి అయితే వెళ్తున్నాం. సో లాస్ట్ వీడియోలో మనం వెగతార్ బీచ్ ఉన్న ఇంకొక మంచి బీచ్ అయితే కవర్ చేసినాం. అది కూడా ఫారెన్ బీచే. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుండి అయితే చెక్ చేయండి వీడియో చూసినాక. అండ్ ఇక్కడ మనము ఈ బీచ్కి వెళ్ళే దారిలో కొంచెం ఘాట్ రోడ్స్ ఉంటాయి. అండ్ కంప్లీట్గా మనం గోవాకి అప్పర్ సైడ్ అయితే వచ్చేస్తాం, కంప్లీట్గా నార్త్ సైడ్ అయితే వస్తాము. ఇక్కడ అన్ని మనకి కొంచెం పల్లెటూళ్ళలాగా అనిపిస్తుంది. కాకపోతే వైబ్ అయితే చాలా బాగుంటుంది. మనకు కొంచెం రియల్ గోవాని చూసినట్టు కూడా ఉంటుంది. సో బాగా దగ్గర కానీ క్యాలింగట్ దగ్గర కానీ మొత్తము అదే టూరిస్ట్ హడావిడి ఉంటుంది కదా. ఇక్కడైతే మనకు అంతగా అనిపించదు ఈ దారిలో. సో మెయిన్ బీచ్ దగ్గర ఉంటుంది. అండ్ బీచ్ దగ్గరికి వెళ్ళాక అయితే వెళ్తాం. అండ్ గైస్, ఇప్పుడైతే మనం ఆరంబోల్ బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇక్కడ పార్కింగ్ దగ్గర పార్క్ అయితే చేసేసినాం. పర్ బైక్ 30 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. సో వస్తున్న దారిలే సో చాలా మంది అయితే కనిపించారు. సో లోపలికి పోయినాక చూద్దాము. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉండే, బట్ చూద్దాం ఇప్పుడు ఎట్లుంటుంది ఏందని చెప్పి. సో అక్కడ పార్కింగ్ ఉంది కదా, ఆ పార్కింగ్ దగ్గర నుండి ఇట్లా చిన్న ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ బీచెస్కి ఎంట్రన్స్లో అయితే మరీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుంది. ఆ కాలింగట్ బీచ్కి అయితే 100 దారులు ఉన్నాయి. దీనికి ఇంకొకటి నయం, దీనికి ఒకటే ఉంది. అండ్ మధ్యలో వస్తా అంటే బీచ్ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. అవి కిందకి దిగి నడుచుకుంటూ వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఇసుక చూడండి, మొత్తం వైట్ శాండ్. ఇవాళ ఫుల్ బీచ్లు తిరగడం. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి. ఈసారి ఒకటే రోజులో ఫుల్ ప్లేసెస్ అయితే కవర్ చేసినాం ఇలా, అసలు రెస్ట్ లేకుండా. వైట్ శాండ్ అండ్ క్రౌడ్ కూడా కొంచెం తక్కువనే ఉంది. నాట్ బ్యాడ్. క్యాలింగట్తో కంపేర్ చేస్తే ఇవన్నీ బీచెస్ దగ్గర తక్కువనే ఉంటుంది. అండ్ ఒక్కసారి చూడండి, ఇక్కడ అవన్నీ షాక్స్ అవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఒకసారి నడుచుకుంటూ అక్కడ ఎడ్జ్ వరకు అయితే పోయి చూద్దాము. అండ్ ఇక్కడ దారిలో చెప్తున్నా కదా, మేము వస్తూ ఉంటే రోడ్ల పైన అయితే చాలా మంది ఫారినర్స్ కనిపిస్తారు. అండ్ ఈ చుట్టుపక్కల ఆరంబల్ ఏరియాలో కూడా చాలా మంది అయితే ఉంటారంట. సో లెట్స్ వాక్ దేర్. అండ్ చూడండి, వాటర్ అయితే ఇప్పుడు మొత్తం లో టైడ్ అయితే ఉన్నాయి. వాటర్ అన్ని వెనకకు పోయినాయి. అండ్ బాగుంది బీచ్ కూడా. చుట్టుపక్కల మొత్తం చూడండి, ఎక్కడ పడితే అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ బీచ్లో చూడండి, అంత దూరం పోయినా కానీ ఇంకా లోపలికైతే పోలేదు. సో ఇక్కడ ఏంటంటే కొంచెము ఫ్లాట్గా ఉన్నట్టుంది కొంచెం దూరం వరకు. సో అందుకే అంత దూరం పోయినా బాడీ అయితే నిన్నే అంత లోతు అయితే లేదు. చూడండి గైస్, ఇక్కడైతే మనకి కొంచెం క్రౌడ్ కూడా తక్కువనే ఉంది. అండ్ ఓవరాల్గా కలర్ఫుల్ బీచ్ అని చెప్పొచ్చు, నీట్గా. అండ్ సన్సెట్ అయితే ఇక్కడ ఇంకా బాగా జరుగుతుంది అనుకుంటా. గైస్ అక్కడ చూడండి, అదంతా వచ్చేసి షాక్స్ అయితే ఉన్నాయి. సో ఆరంబోల్ బీచ్ కూడా, దీని షోర్ కూడా చాలా పెద్దగానే ఉంది. సో మనకి వెగతార్ అయితే చాలా షార్ట్ ఉంటుంది, దాంతో కంపేర్ చేస్తే ఇది పెద్దగానే ఉందని చెప్పొచ్చు. సో అక్కడ ఎండ్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్దాము. గైస్ మనము మన లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ బీచ్ అయినటువంటి ఆరంబోల్ బీచ్కి అయితే వచ్చేసినాం. సో మనం తిన్న ప్లేస్ నుండి ఆరంబోల్ బీచ్ అరౌండ్ ఒక 18 to 20 కిలోమీటర్స్ అయితే ఉంటాయి. దారిలో చూసారు కదా, మంచి ఘాట్ రోడ్ ఉంది. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆరంబోల్ బీచ్లో మీరు 90% ఆఫ్ ఫారినర్స్ని అయితే చూడొచ్చు. అండ్ చూసారు కదా ఈ బీచ్ ఎంట్రన్స్ ఎట్లుందో అని. అండ్ ఓవరాల్గా బీచ్ కూడా చాలా బాగుంది. అండ్ సన్సెట్ టైం వరకు ఇక్కడ ఉంటే జబర్దస్త్ వ్యూస్ కూడా మనకు వస్తాయి. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఆరంబోల్ బీచ్ని ఈవినింగ్ టైంలో అట్లా ప్లాన్ చేసుకోండి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్.
అండ్ మంచి ఎగ్జైటింగ్ ప్లేస్ కూడా. కాకపోతే వచ్చి చిల్లర వేయకండి, అది ఇంకా నెగిటివ్గా ఇంపాక్ట్ ఉంటుంది ఇండియన్స్ మీద. సో అందుకే నేను ప్రతిదీ మీకు వీడియోస్లో అయితే చూపిస్తలేను. కాకపోతే రండి, చాలా చాలా మంచి ప్లేస్ ఆరంబోల్ బీచ్ ఇప్పుడున్న బీచెస్తో కంపేర్ చేస్తే. అండ్ గైస్ ఇక్కడ చూడండి, మనము అక్కడ నుండి ఎంటర్ అయినాము. సో బీచ్లోకి అక్కడ నుండి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇటైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇవన్నీ షాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మనకి. అండ్ ఈ ఆరంబోల్ బీచ్ని రష్యన్ బీచ్ అని కూడా అంటారు. సో మీకు ఎక్కడ చూసినా రష్యన్స్ అయితే చాలా వరకు కనిపిస్తూ ఉంటారు చూడండి. సో ఇది గైస్ చూసారు కదా ఆరంబోల్ బీచ్ని రష్యా బీచ్ అని కూడా అంటారు. ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయితే అవుతుంది. సో సన్సెట్ టైంలో ఏంటంటే బ్యాక్ సైడ్ మొత్తము క్యాండిల్ లైట్ డిన్నర్స్కి వీటికి టేబుల్ సెట్ చేస్తారు. ఆ రెడ్ కలర్ చూడండి. సో ఈవినింగ్ టైంలో ఇక్కడ మంచి వైబ్ ఉంటుంది. ఇంకొకటి ఆరంబోల్ బీచ్ స్పెషాలిటీ చెప్పాలంటే ఇక్కడ నైట్ లైఫ్ కూడా చాలా గట్టిగా ఉంటుందంట. సో ఈ ఆరంబోల్ బీచ్లో చాలా వరకు మీరు ఎంజాయ్ చేయవచ్చు. సో మ్యాక్సిమం ఇది రష్యన్ బీచ్ అనుకోండి. 95% అందరూ ఫారినర్సే ఉన్నారు, మన ఇండియన్స్ చాలా తక్కువ. సో మీరు వచ్చినప్పుడు ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయండి. సో వీడియోలో మనం అన్నీ చూపించలేము కాబట్టి. సో ఇక్కడనే మనకి ఇంకొకటి స్వీట్ వాటర్ లేక్ అయితే ఉంటుంది ఆరంబోల్ బీచ్ దగ్గర. సో అక్కడికి అయితే వెళ్దాం. నా బ్యాక్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా సన్సెట్ అవుతుందో. సో లెట్స్ గో దేర్. మనం అటు నుండి నడుచుకుంటూ వచ్చిన తర్వాత టువర్డ్స్ ది ఎడ్జ్ ఆఫ్ బీచ్కి వచ్చేసిన తర్వాత ఇట్లా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ తీసుకొని అయితే మనం టువర్డ్స్ లేక్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఈ స్టెప్స్ కాదురా, ఆ స్టెప్స్ రా. మనం బీచ్ నుండి పైకి వచ్చేసిన తర్వాత ఇట్లా పైన షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్తే లేక్కి వెళ్ళొచ్చు అంట. సో చాలా దూరం అయితే నడవాల్సి ఉంటుంది లేక్కి రీచ్ కావాలంటే. బీచ్ దగ్గర నుండి ఎంట్రన్స్ దగ్గర నుండి ఆ లేక్ వరకు చాలా డిస్టెన్స్ అయితే నడవాల్సి ఉంటుంది. అండ్ గైస్ ఆ బీచ్ దగ్గర నుండి సో పైకి వచ్చేసిన తర్వాత చాలా ఇట్లా షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. నేను ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేసిన అంటే సేమ్ మన ఇంగ్లీష్లో పెట్టినట్టు సేమ్ రష్యన్లో కూడా పెట్టిరు. దాంతో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడికి రష్యన్ క్రౌడ్ ఎంత ఉంటుందని చెప్పి. అండ్ ఇంకా స్వీట్ వాటర్ లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ వెళ్ళే దారిలో ఇట్లా చాలా మనకి షాప్స్ అయితే ఉన్నాయి, షాపింగ్ రిలేటెడ్ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ అలాంటివన్నీ. సో ఇంకా నడవాలనుకుంటా మేబీ ఆ స్వీట్ వాటర్ లేక్ రావాలంటే. బ్యాక్ సైడ్ బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ 30 రూపాయలు పెట్టి తీసుకుంటూ మనంది వచ్చేసి 10 రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకున్నందుకు చాలా చింతిస్తుండు. సో ఈ దౌర్జన్యం ఇంకెన్ని రోజులని చాలా బాధతో ఎందుకురా గోవాకు వచ్చినా అనే ఫీలింగ్లో ఉన్నాడని ఏమంటారు. అండ్ ఇవన్నీ షాప్సే ఉన్నాయి చూడండి గైస్ అక్కడ నుండి ఇక్కడ వరకు. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా. అండ్ కంప్లీట్లీ మన తెలుగు స్టేట్స్ నుండి వచ్చేవాళ్ళు ఈ 99% మెంబర్స్కి ఈ ఆరంబోల్ బీచ్ని అయితే స్కిప్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ స్వీట్ వాటర్ లేక్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని స్కిప్ చేస్తారు. బట్ నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేసినప్పుడు 100% రండి. చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఈ ఆరంబోల్ బీచ్లో. అండ్ ఈ స్వీట్ వాటర్ లేక్ కూడా ఒక మంచి మిరాకిల్ లాంటి ప్లేస్. చాలా దూరం అయితే నడుస్తున్నాం, అప్పటి నుండి నడుస్తూనే ఉన్నాము, ఇంకా అయితే వస్తలేదు. చూద్దాం ఇంకెంత టైం పడుతుంది ఏంటని చెప్పి. చూడండి ఇంగ్లీష్లో అండ్ రష్యన్లో ఉంటుందని చెప్పినా కదా, ఇట్లా రాసి పెట్టారు. అండ్ ఇక్కడ మీకు పైన గెస్ట్ హౌసెస్ కానీ కింద గెస్ట్ హౌస్లు కనిపిస్తున్నాయి కదా, అలా అయితే స్టే చేయవచ్చు. బట్ మనకి పంజిమ్ కానీ లేకపోతే మన ఎయిర్పోర్ట్ నుండి చాలా లాంగ్ ఉంటుంది రానికి, బట్ బెటర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇట్లయితే వచ్చేసినాం కదా, చాలా దూరం అయితే వాకింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇలాంటిది అయితే వచ్చింది నడవడానికి. ఇక్కడ నో సెల్ఫీ జోన్ అంట, అందుకే వీడియో తీస్తున్నాం. సో మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్త అయితే వెళ్ళండి. సో ఇది సిచ్యువేషన్. ఇదంతా క్రాస్ చేసిన తర్వాత మౌంటైన్స్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఆ స్వీట్ వాటర్ లేక్ అయితే ఉంటుందంట. లెట్స్ గో. మధ్యలో ఇలాంటి క్రాసింగ్స్. స్వీట్ వాటర్ లేక్ని అందరు ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తలేరా అనుకున్నా. ఇంత దూరం ఇంత లోపలికి ఉంది కాబట్టి ఎవరు ఎక్స్ప్లోర్ అయితే చేస్తలేరు. లోపలికైతే వెళ్దాం. మ్యాక్సిమం రష్యన్స్ అందరు ఇక్కడనే ఉన్నారు. సో ఈ ఆరంబోల్ విలేజ్లో వీళ్ళు వచ్చే 1-2 months వాళ్ళ హాలిడేని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ మనమైతే షార్ట్గా ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం. కోకోనట్ ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే స్వీట్ వాటర్ లేక్ అయితే ఉందంట కోకోనట్ ట్రీస్ దగ్గర. అండ్ ఇక్కడ వీళ్ళైతే క్రికెట్ ఆడుతారు చూడండి, బీచ్ వైప్ మీస్. సో వేరే వైబ్స్ ఉన్నాయి అసలు అక్కడ. యాక్చువల్గా మనం ఊకే కాలింగట్ బాగానే అనుకుంటాం, కానీ ఇటైతే మంచి
మంచి బీచ్ విత్ గుడ్ వైబ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు ఇటు ఆరంబోల్ సైడ్ అయితే రానికైతే ప్లాన్ చేయండి, మంచిగా చిల్ కావచ్చు. అండ్ ఆల్మోస్ట్ మన స్వీట్ వాటర్ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో అక్కడికైతే వెళ్దాం. ఇట్లా నడుచుకుంటూ వచ్చేసినాం కదా, ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి ఆరంబోల్ బీచ్ అయితే ఉంది. సో దీనికి ఇటు సైడ్ అయితే ఇక్కడ స్వీట్ వాటర్ లేక్ అయితే ఉంటుంది చూడండి. సో అక్కడ వెల్కమ్ టు ది స్వీట్ లేక్ రెస్టారెంట్ అని ఉంది కదా. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దామా స్వీట్ వాటర్ లేకేనా కాదా అని చెప్పి. లెట్స్ సీ. కాకపోతే దీనికోసం చాలా నడవాల్సి అయితే ఉంటుంది. అండ్ మనం లేక్ దగ్గరికి అయితే వస్తున్నాం కదా, స్వీట్ వాటర్ లేక్ దగ్గరికి. సో ఇక్కడ చూడండి అది వచ్చేసి మనకి లేక్. అండ్ ఇటు సైడ్కి కూడా చిన్న బీచ్. ఇంక ఇది మొత్తం ఆరంబోల్ బీచ్ అనుకోండి. ఆరంబోల్ బీచ్ అయినా లేకపోతే మనకి ఇంకా రష్యన్ బీచ్ అని అయితే అనుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి. ఇది ఓవరాల్. సో అట్నుండి అయితే వచ్చినాం మనం. అట్నుండి వచ్చిన తర్వాత కొంచెం నడిస్తే ఇటు సైడ్ అయితే వస్తుంది. సో స్వీట్ వాటర్ లేక్ అని వస్తే కనీసం ఇక్కడ క్లీన్నెస్ లేదు, అంత డర్టీగా ఉంది. సో వేరే లెవెల్. అక్కడ చూడండి ఎంత మొత్తము గందా అయిపోయి ఉందో. సో యాక్చువల్గా మంచిగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. సో ఒక మౌంటైన్స్లో వ్యాలీలో ఫామ్ అయిన వాటర్ స్టోరేజ్ ఉన్నది, స్టాగ్నేటెడ్ వాటర్ అనుకోండి ఇవన్నీ మొత్తము. అండ్ గైస్ చూసారు కదా, అదైతే స్వీట్ వాటర్ లేక్. నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేసిన బాగుంటుంది, వేరే లెవెల్ ఉంటుందని. సో కొంచెం వాటర్ స్టాగ్నేట్ అయి ఉండే, కొంచెం డర్టీగానే ఉన్నాయి. సో చూసారు కదా, ఇదైతే మనకి ఆరంబోల్ బీచ్. సో ఎప్పుడైనా మీ మంచి ఫ్రెండ్స్ గ్రూప్తో వచ్చినప్పుడు మాత్రం ఆరంబోల్ బీచ్లో అయితే స్టే చేయండి. సో గట్టి వైబ్ అయితే ఉంటుంది. కాకపోతే కొంచెము మనకి కంపేర్ టు కాలింగట్ అండ్ బాగాకి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కాకపోతే యూనిక్ వైబ్ అని చెప్పొచ్చు. మన తెలుగు వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోకి మంచి రీచ్ వచ్చిందనుకో, వాళ్ళు క్యాలింగట్ కానీ బాగా కానీ వదిలేసి ఇంకా ఆరంబోల్కి అందరు వచ్చేస్తారు. ఆ లెవెల్లో ఉంది బీచ్ మాత్రం, రియల్గా చెప్తున్నా. అండ్ ఇంకా నేను మీకు జస్ట్ 1% కూడా చూపించలేదు. ఇంకా మీరే కష్టపడి వెనక చూసుకుంటే మీకు ఏమైనా కనిపిస్తాయి. అవన్నీ నేను చూపించిన అనుకో అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి రిప్ కరెంట్ జోన్ అని. రీసెంట్గా చాలా మంది వైజాగ్లో చనిపోయారు కదా ఈ రిప్ కరెంట్స్ వల్లనే. సో ఇక్కడ స్విమ్మింగ్ చేసేటప్పుడు రిప్ కరెంట్స్ వస్తాయి, మీరు మీ జాగ్రత్తలు ఉండాలని చెప్తారు. సో ఇదంతా రిప్ కరెంట్ జోన్ అంట. అండ్ ఇక్కడికైతే మనకి బీచ్ అయితే ఎండ్ అయిపోయింది. కొంతమంది ఆ పైకి వెళ్తారు. సో అక్కడ ఏముంది ఏందని మనకు తెలియదు. సో అది గైస్, ఈ ఆరంబోల్ బీచ్లో మనకి సన్సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే అవుతుంది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది నా బ్యాక్గ్రౌండ్లో. ఒకటి బీచ్ పైన ఎంత ట్రాష్ చేస్తారో చూడండి. సో బీచ్ అయితే మొత్తం వైట్ శాండ్తో చాలా క్లీన్గా ఉంది, కాకపోతే ట్రాష్ చూడండి. సో మన ఇండియాలో ఇంకా కామన్ థింగ్ ఇది. సో ఇది మౌంటైన్, చాలా పెద్ద ఉంది ఈ మౌంటైన్ అయితే. చూసిరు కదా, వండర్ఫుల్ సన్సెట్ అయితే అవుతుంది ఇక్కడ. సో మీరు వచ్చినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా బీచ్ని అయితే విజిట్ చేయండి. ట్రాష్ అవన్నీ అయితే వేయకండి. ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బీచ్ని అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తగా ఎక్కడైనా స్టే చేద్దాం అనుకుంటే ఆరంబోల్ దగ్గర కూడా మనకి చాలా స్టేస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసి అయితే ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తారు కదా, వీళ్ళంతా పెట్రోలింగ్ చేస్తారు ఇక్కడ ఎవరైనా స్విమ్మింగ్ కానీ అట్లా చేసే వాళ్ళ కోసము. సో ఇది. సో గైస్ చూసేసారు కదా, ఇదైతే మనకి ఆరంబోల్ బీచ్ ఒక వీడియో. ఇది గోవాలో ఉన్నటువంటి ఒక రష్యన్ బీచ్. సో వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి యూనిక్ వీడియోస్ అండ్ ఇంకా మంచి కంటెంట్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.